వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బస్సు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. ఏదైతే గడిచిన 10 రోజులుగా చూసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు చోట్ల ఈ యొక్క యాక్సిడెంట్ కొనసాగుతుందనే చెప్పాలి. ఏదైతే రంగంపేటలో 2 బస్సులు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొని 20 మంది పైగా గాయాలైనటువంటి పరిస్థితి, వారినంతా కూడా తిరుపతిలోని రోయల్ హాస్పిటల్స్ తరలించినటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఏదైతే రంగంపేట సమీపంలోని నర్సింగాపురం వద్ద ఆంబులెన్స్ నడుచుకొని వస్తున్నటువంటి భక్తుల మీదకి చొచ్చుకొని పోవడంతో ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి. అదే పలువురు గాయాలైనటువంటి పరిస్థితి, వారిని కూడా తిరుపతిలోని రోయల్ హాస్పిటల్ వద్దకు తరలించినటువంటి పరిస్థితి. ఇది అదేవిధంగా తిరుమల ఘాట్లో కూడా ఒక బస్సు, ఏదైతే ఆర్టీసీ బస్సు తిరుమలకి వెళ్ళేటువంటి బస్సు 2వ ఘాట్లో బస్సు రోడ్డు కట్టంగా ఏదైతే స్కిడ్ అయ్యి రోడ్డు కట్టంగా నిలబడిపోయినటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే వరుస ప్రమాదాలు ఏదైతే జిల్లా వ్యాప్తంగా వరుస ప్రమాదాలు ఈ మధ్య కాలంలో నిత్యం చోటు చేసుకుంటుందని చెప్పాలి. అయితే ఇవాళ ఉదయం కూడా ఏదైతే చిత్తూరు వద్ద టిప్పరు బస్సు ఢీకొనడంతో దాదాపు 4 చనిపోయినటువంటి పరిస్థితి. 4 చనిపోగా మిగిలిన వారికి చాలా వరకు కూడా గాయాలైనటువంటి వారంతా కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఏదైతే 4 చనిపోయిన వారిలో ఇద్దరిని గుర్తుపట్టలేనంత స్థితిలో కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వరుస ప్రమాదాలకి ఈ యొక్క బస్సు ప్రమాదాలకి ప్రయాణించేటువంటి ప్రయాణికుల్లో కూడా కాస్త భయాందోళన మొదలైందని చెప్పాలి. ఏదైతే ఆర్టీసీ బస్సులు ప్రయాణించేటువంటి ప్రయాణికులు సైతం ఏదైతే మొన్న రంగంపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కొంత కలవర పెడుతుందని చెప్పాలి. అయితే ఏదైతే రవాణా శాఖ సూచిక బోర్డులు ఏదైతే టర్నింగ్ల వద్ద కావచ్చు, ఫ్లైఓవర్ల వద్ద కావచ్చు ఏర్పాటు చేసినటువంటి సూచిక బోర్డులు ఉంటాయి, అయినా కూడా ఎందుకు ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయనేదని ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. అయితే ఏదైతే డ్రైవర్లు కొంత ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, మరి కొన్ని సూచిక బోర్డులు వాటిని రూల్స్ పాటించడం వల్ల ఇలాంటి సంఘటన జరుగుతున్నట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే ఓవర్టేక్ చేయడం, సూచిక బోర్డుల యొక్క నియమాలు కరెక్ట్గా పాటించకపోవడమే ఈ యొక్క ప్రమాదాలన్నింటికి కూడా కారణం అనేసి కూడా భావించాల్సి ఉంటుంది. అయితే ఏదైతే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు మరింత మెలకువలతోటి ఏదైతే డ్రైవర్లకు కావచ్చు, ప్రయాణికులకు ధైర్యం నింపే విధంగా అయితే డ్రైవర్లకు సెక్షన్ల తరగతులు నిర్వహించడం, లేకపోతే ఈ యాక్సిడెంట్ మీద పూర్తిగా అవగాహన లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనేసి కూడా పలువురు ప్రయాణికులు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.